హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మెత్తన్ క్లాత్ అయితే లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కదండి. అలా ముడతలు రాకుండా ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. నీట్గా ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఇలా మనం లైనింగ్ తీసేసుకొని గమ్ముతో అక్కడొక డ్రాప్ అంతా చివర్లంతా ఇలా పెట్టుకోవాలండి. కొంచెం కొంచెం పెట్టుకొని లైనింగ్ వచ్చేసి మెయిన్ పీస్ వచ్చేసి ఇలా అంతా చూడండి. ఇలా నీట్గా అనుకుంటే నీట్గా ఉంటుందండి. లేకపోతే ఇలాగే 10 నిమిషాలు పెట్టినా సరిపోతుంది. లేకపోతే ఐరన్ బాక్స్ మన దగ్గర ఉంటే మన లోలో పెట్టుకొని ఐరన్ చేసుకుని తొందరగా ఆరిపోతుందండి. ఇలాగే కుట్టేయచ్చు, స్టిచ్చింగ్ చేయొచ్చు. ఇలాగా 2 పీసులు ఇలాగే జాయిన్ చేసుకోవాలండి. ఇది ఆల్రెడీ చేశాను. ఇప్పుడు బ్యాక్ చూద్దాం. నెక్లు కట్ చేస్తానండి నేను ముందే. ఇలాగే నెక్ చుట్టూ కూడా ఇలాగ అన్ని డ్రాప్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మెయిన్ పీస్ని జాయిన్ చేసుకున్నామండి. నేను మెయిన్ పీస్ కూడా నెక్ లైనింగ్ కట్ చేసేటప్పుడే 2 కట్ చేస్తానండి. నాకు ఇదే అలవాటు. తిప్పి ఇలాగా ఐరన్ చేసుకున్నాం మనం. ఇలాగా నీట్గా ఐరన్ చేసుకుంటే బ్లౌజ్ పీస్కి ఇది లైనింగ్ అనేది జాయింట్ అవుతుంది. ఒకవేళ ఐరన్ బాక్స్ లేకుంటే అలాగే ఇలాగా బాగా నీట్గా పెట్టేసి గాలికి ఆరబెట్టిన జాయింట్ అవుతుందండి. ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇలా ఉంటుందండి. ఈ టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.